శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. చాలామంది గురువుగారు మా పిల్లల పెళ్ళిళ్ళు మీరే చేయించాలి అని అడుగుతున్నారు. బట్ పెళ్ళి అనేది తంతు చాలా పెద్ద తంతు. ఆ పెళ్లి తంతు చేయించాలంటే ఒక్క రోజంతా సమయం కేటాయించాల్సి వస్తుంది. తర్వాత ఈ పెళ్లి తంతు ఎవరైతే మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయించాలి, అందుకోసమంటే నేను పెళ్లి చేయించేటప్పుడు సాధారణంగా చేయించాను, చక్కగా నీట్గా. అదేవిధంగా వివాహానికి సంబంధించిన వ్యాఖ్యానం చేయడము, ఇవాళ ఈ మట్టలు ఎందుకు పెడుతున్నారు, జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతున్నారు, వివాహ ధర్మం ఏంటిది, సప్తపది ఎందుకు చేస్తారు, ఇవన్నీ విషయాలు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి వివాహం చేస్తాను. అయితే ఇది ఎవరైనా సరే మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయించుకోవాలనుకుంటే మాత్రం నాకు ఫస్ట్ డిసైడ్ అయిపోగానే నాకు చెప్పండి. అంటే కొన్ని నెల రోజుల ముందే నాకు చెప్పాలి, ఎందుకోసం అంటే నా టైం చాలా బిజీ కాబట్టి. సో నేను మాత్రం ₹1,00,000 తీసుకుంటాను పెళ్లి చేయడానికి. అది ఎంగేజ్మెంట్కి మాత్రం నాకు రావడం కుదరదు, ఓన్లీ మ్యారేజ్ మాత్రమే నేను చేయిస్తాను. ఆ మ్యారేజ్ చేయించి దాని లోపల వ్యాఖ్యానం చేయించడం ఇవన్నీ కూడా అంటే ఒకరోజు సమయం అంతా మీకు ఉంటుంది. సో ఈ సమయాన్ని ఇచ్చి మీకు మీ ఇంట్లో పెళ్లి చేయించడానికి మాత్రం ప్యాకేజ్ ఉంటుంది. అయితే మీరు ఒకవేళ కనుక మ్యారేజ్ ప్యాకేజ్ కనుక ఓకే అనుకుంటే, మొదలే మీరు అంటే మా అమ్మాయి పెళ్లి గురువుగారే చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మీరు మీ అమ్మాయికి వివాహానికి సంబంధించిన ప్రీ కౌన్సిలింగు, పోస్ట్ కౌన్సిలింగు, జాతక పొంతన, తర్వాత వివాహ ముహూర్తము, ఎంగేజ్మెంట్ ముహూర్తము, పసుపుల ముహూర్తము, తర్వాత నిషేకము, ఆధార లగ్న ముహూర్తము, ఇవన్నీ కూడా మళ్ళీ సత్యనారాయణ వ్రతం ఎప్పుడు ఏం చేయాలి, 16 రోజుల పండుగ ఏం చేయాలి, సో వీటికి సంబంధించి కంప్లీట్ అవగాహనతో కూడినటువంటి మీకు ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ₹1,00,000 ప్యాకేజ్ అవుతుంది. దానిపైన 1116 సంభావన. సో ఈ ప్యాకేజీకి మీరు కనుక నచ్చినట్లయితే కనుక వివాహానికి సంబంధించి, ఎందుకోసం అంటే వివాహం చేయించడానికి నేను ఒక్కడే, నాతో పాటు నా సహచరమైనటువంటి పండితులు కూడా వస్తారు. కాబట్టి వివాహం కనుక మీ ఇంట్లో అనుకుంటే, మీ పిల్లలది కనుక వివాహం అనుకుంటే కనుక ప్రీవియస్గా ఈ ప్యాకేజ్ మీరు అనుకుంటే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, అంటే వివాహ కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి, అంటే పెళ్లి కొడుకుని వెతికే, పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుని వెతికే ప్రయత్నం దగ్గర నుంచి అప్పగింతల వరకు మాదే బాధ్యత. అంటే జ్యోతిష్ శాస్త్రపరంగా మా బాధ్యత. అంటే మ్యాచ్ మేకింగ్ చేయడము, తర్వాత ఫైనల్ చేయడము, ఫైనల్ అయిన తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడము, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ముహూర్తము, ఆ ఎంగేజ్మెంట్ ముహూర్తంలో తర్వాత పెళ్లి పత్రిక, అది కూడా డిజిటలైజ్డ్ చక్కని పెళ్లి పత్రిక, ప్రింటింగ్, ఇద్దరు ఫోటోలతో సహా ప్రింట్ ఉంటుంది, దాని లోపల పెళ్లి పత్రిక రాసి, పెళ్లి పత్రిక వెనుక లగ్న కుండలి, అంటే వివాహ ముహూర్త లగ్న కుండలి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, సప్తమ శుద్ధి ఏదైతే ఉంది, ఏం కథ క్లియర్గా వివాహ కుండలి కూడా వెనుక వేసి, దాని తర్వాత మళ్ళీ మీకు పసుపులు ఎప్పుడు దంచాలి, కొట్నం అని అంటారు తెలంగాణ సాంప్రదాయ ప్రకారం, పసుపులు కొట్నం ఎప్పుడు పెట్టాలి, తర్వాత పెళ్లి కూతురుని ఎప్పుడు చెయ్యాలి, తర్వాత మైసమ్మ, ఇది గ్రామదేవత పూజ, మా దగ్గర అయితే పోచమ్మ పండుగ అని అంటారు తెలంగాణలో. సో అట్లాగే ఆంధ్ర సంప్రదాయంలో కూడా గ్రామదేవత పూజ ఉంటుంది. తర్వాత మళ్ళీ స్నాతకం ఉంటుంది, స్నాతకం ఎప్పుడు చేయించుకోవాలి. సో కొంతమంది బ్రాహ్మణులకైతే స్నాతకం ఉంటుంది, స్నాతకం ఎప్పుడు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చేయవలసిన గృహదేవత పూజ, నాంది కలశ స్థాపన, ఆ నాంది కలశ స్థాపన, వివాహం లోపలికి వెళ్ళడం, వివాహం మండపం దగ్గర నుంచి మళ్ళీ కాళ్ళు గడగడము, కన్యాదానం చేయడము, వాటికి సంబంధించి ఎట్లాంటివి అన్నీ కూడా టోటల్ ఈ ప్యాకేజ్, అంటే అప్పగింతలు చేసే వరకు మా ప్యాకేజ్ అయితే ₹1,00,000. సో ఇది కావాలి అనుకుంటే వాళ్ళు నన్ను ఈమెయిల్ చేయండి, డైరెక్ట్ ఫోన్ చేయకండి, ఈమెయిల్ చేయండి మొదలు. మీకు నచ్చితే నేను మీకు అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. ఈమెయిల్ చేయడము, ఈమెయిల్ డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఈమెయిల్లో సంప్రదించండి. లేదంటే pradeepjoshi.in అన్న మీకు తెలిసిపోతుంది, ఈమెయిల్ సంప్రదించండి. నాది joshi.garu@gmail.com ఈమెయిల్ ఐడి ఉంటుంది, లేదంటే ఫోన్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఎవరైతే వివాహం కానటువంటి వారు, వివాహం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సర్వే జన సుఖినో భవంతు.